చేస్తాం. ఓకేనా? మీరు ఇలా కూర్చుంటే మాకు చాలా సంతోషం. మీరు మాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇలా ఒక్క కాకుండా అసలు వాటి పైన అలా కూర్చుంటే చాలు. ఏమన్నా ఈరోజు 13వ తారీఖు 2వ నెల 2026 కరెక్టే కదా? ఈరోజు మీ ఎండాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో కేంద్ర ప్రభుత్వం వారి కల్చరల్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు మీకు ఒక 2 వీధి నాటికలు ప్రదర్శించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి చెప్తాము. ఇప్పుడు మేము ప్రదర్శించబోయే వీధి నాటిక పేరు సైబర్ క్రైమ్. మా సంస్థ పేరు నవరస థియేటర్ ఆర్ట్స్ విశాఖపట్నం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అలాగే పిల్లలకు స్కూల్ ఉపాధ్యాయులకు మరియు యాజమాన్యానికి గ్రామ పెద్దలకు మీ అందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. ఇప్పుడు మేము ప్రదర్శించబోతున్న నాటి పేరు ముల్లతీగ. దేశంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అందుకోసం మీకు ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దేశంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఆ టెక్నాలజీని ఏం చేస్తున్నాం? వాట్సాప్, గూగుల్, ఇన్స్టా, ఇవన్నింటిలోనే మనం వాడుతూ ఉన్నాం. అందులోనే చాలా మంది ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుంటారు, కొంతమంది స్పోర్ట్స్ గురించి తెలుసుకుంటారు, కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది పాటలు వింటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రకంగా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన చేతిలోకి ప్రపంచమే మన చేతిలోకి వచ్చేసింది. ఎందుకంటే మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా మనం మాట్లాడవచ్చు, ఎవరితోనైనా చెందవచ్చు. దానికన్నా ఇంకొక అడ్వాంటేజ్ ఏమైంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, అదే ఏఐ అంటున్నాం. అది కూడా రంగంలోకి వచ్చింది. దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది సైబర్ నేరగాళ్ళు మోసాలకు, దొంగతనాలకు పాల్పడతారు. ఇక్కడికి వచ్చిన అందరూ ప్రశాంతంగా నాటకం చూడడానికి వస్తే దొంగలు భయపడతారు. అయినా తెలియదు చదువుతారా? మేమందరూ యూత్ కాబట్టి ఓ మంచి లవ్ స్టోరీ చెప్పు. అందులో డ్యూయెట్లు ఉండాలి, డాన్సులు ఉండాలి. చూస్తుంటే ఇక్కడికి ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి మతాల గురించి రొమాన్స్ ఉండాలి. అవన్నీ ఓటీటీల్లోనూ సినిమాల్లోనూ చూస్తున్నాం కదా. ఓ బాధ్యత గల పౌరుడిగా, ఓ కళాకారుడిగా సమాజానికి ఏదైనా మంచి ఉపయోగపడే అంశం చెప్పాలి. అందుకని నేను ఒక నాటకం చేద్దాం అనుకుంటున్నాను. నాటకం చేస్తాను. నువ్వు నేను ఉంటే సరిపోతా? మళ్ళీ యశ్వంత్ అని ఉన్నాడు, నారాయణ అని ఉన్నాడు, మధుర అని ఉన్నాడు, హేమంత్ అని ఉన్నాడు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. పెద్దోడిని కూడా చూడకుండా నాకు రెస్పెక్ట్ అవ్వట్లేదు. అంటే మాత్రం కొడేస్తావు ఏమిటి? ఆడుకోవాలి.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా నాటకం ఆడతాడు. ఆటం ఆటకి మనం ఉంటే సరిపోతా అమ్మాయి కూడా ఉండాలి కదా. ఫోన్ చేసినా నేను వస్తూ ఉంటాను. నీకు ఉంటాయి అలాంటి ఆటల్లోనూ హాయ్ అండి. మరి ఇంకేమి కావచ్చు, నాటకం మొదలు పెడదాం. పూర్వం ఊర్ల మీదకి దొంగలు దొంగతనాలు చేయడానికి ఎలా వచ్చేవారు? కానీ ఇప్పుడు అలా కాదు. ఊళ్ళోకి రారు, వీధుల్లోకి రారు, కంటికి కూడా కనిపించరు. అంతకన్నా కాదు, టెక్నాలజీ గేట్ కాదు. మారుతున్న కాలంతో పాటు దొంగతనాలు చేసే విధానాలు కూడా మారాయి. ఎలా అంటే దొంగ నెంబర్కు కాల్ చేసి నక్క వినియా నటిస్తారు. కేవైసీ బ్లాక్ అయిందంటూ మన బ్యాంకులు ఖాళీ చేస్తారు. మన సమాచారం అంతా రాబట్టుకొని ఆ సమాచారంతోనే మనల్ని ఇబ్బందులు గురి చేస్తారు. ఓటీపీ నెంబర్ షేర్ చేయమని మన ఖాతాలు ఖాళీ చేస్తారు. వీళ్ళనే సైబర్ నేరగాళ్ళు అంటారు. ఈ సైబర్ నేరాలు మోసాల గురించి నేను మీకు కొన్ని సన్నివేశాలుగా వివరిస్తాను. మీరు వాటిని అర్థం చేసుకొని సమయస్ఫూర్తిగా తగ్గించాలి. ఇంతకీ ఈ నాటకానికి పేరేం పెడతాం? మీరే చెప్పండి. సైబర్ క్రైమ్. ఓ మనిషి నీకు ఆలస్యమైంది. తొందరపడు, టెక్నాలజీ వినియోగించుకొని ఈ ప్రచర్య ప్రారంభించు. అడుగు తీసి అడుగు వేస్తే చాలు. ఆన్లైన్లో ఎన్నో సర్వీసులు ఉన్నాయి. ఒకసారి అవన్నీ చూడండి. మేము అందించే సేవలు చూడండి. మేము ఆన్లైన్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆన్లైన్ లోన్లు ఇంకా ఎన్నో సర్వీసులు అందిస్తాం. మీరు చేయవలసిందల్లా జస్ట్ డైల్ మీద క్లిక్ చేస్తుంటాం. క్షణాల్లో మా రిప్రజెంటేటివ్ మీ ముందుకు వచ్చి వివరాలన్నీ ముందుంచుతాం. తొందరపడు. ఈ మొక్కలు చూడకుండా కాఫీ ఎప్పుడైనా తాగనండి. ఈ చేతిలో ఏమన్నా కాఫీ. ఏమండి, మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టారు, ఒకటే మెసేజ్లు గోల. ఏంటో చూడండి. నీ మొక్కలు చూసినా వేలాడి చూస్తే ఏమైందండి? అడగకుండా లోన్ తన్ని పనిచేస్తుంది. నువ్వు పార్టీకేజట, నువ్వు కాగితాలట, నువ్వు షూరిటీ అట. ఏమీ లేకుండా 2 లక్షలు లోన్ ఇస్తారండి. ఏమిటండి? అడగకుండా డబ్బులు తీసుకోవడానికి నేను ఆధార్ నెంబర్ ఇస్తే చాలు. ఆధార్ నెంబర్ ఇస్తే చాలండి. అయ్యో అయ్యో, ఆధార్ నంబర్ అలా ఇవ్వకూడదండి. ముందుగా మీ యాప్ డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది మాకు పంపించండి. అయ్యో అయ్యో అయ్యో, ఓటీపీ అలా పరాయి వాళ్ళతో షేర్ చేయకూడదండి. ఇప్పుడు సెండ్ బటన్ మీద ప్రెస్ చేయండి. సెండ్ చేసాం. థ్యాంక్స్.
ఇంకా మీ పని అయిపోయినాయి. ఏదో మన పని అయిపోయిందండి. నా అకౌంట్ 50 వెళ్ళిపోయి అమ్మ నా అకౌంట్లో ₹1,00,000 పోయాయి. అమ్మో నా అకౌంట్ 80 వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడే అయ్యో ఇది ఆడదానికి ఇప్పుడు మీరు చూశారు కదా, ఓటీపీ పంపి ఎవరైనా అడిగారు అనుకోండి, ఓటీపీ ఇవ్వాలా? ఒకవేళ లాటరీ వచ్చిందంటే, మీకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందంటే, మరి ఏంటి ఆధార్ కార్డు నెంబర్ ఎవరికైనా ఇవ్వచ్చా? మరి ఏంటి మన పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయడం అవసరం లేదు. వచ్చిన ఓటీపీలు కానీ ఆధార్ కార్డు నెంబర్లు కానీ మన పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేయకూడదు. ఏం చేయకూడదు? ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అసలు చదువుకోలేని వారు మోసపోయారంటే ఒక అర్థం ఉంది. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసేవారు కూడా ఈ సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడుతున్నారు. చెప్పులకు తెలుసు నిరుద్యోగం డిగ్రీ పట్టా చేతి పట్టుకుని ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా నో వేకెన్సీ నో వేకెన్సీ నో వేకెన్సీ. డిగ్రీ పట్టాకు విలువ లేదు. సంవత్సరాల తరబడి చదువుతూనే ఉన్నాం. విద్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఈ ఎండ మాకు జీవితానికి ముగింపు ఎప్పుడు? మా దరిద్రం వదిలేది ఎప్పుడు? మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు? ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగారు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశారు. అన్ని ఎండమావులు, అన్ని మోసాలు. ప్రభుత్వం పట్టించుకో. కాలం కలిసి విధి నన్ను వెక్కిరిస్తుంది. నేను అందరికీ ఇవ్వాలనిపోయాను. కనబడ్డ ప్రతి ఒక్కరు ఒరే నిరుద్యోగి నన్ను వెక్కిరిస్తుంటే ఎవరు తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిగా ఆకలితో పస్తులు పడ్డ బ్రతుకును అష్ట కష్టాలు నన్నింత చదివించిన నా తల్లిదండ్రులకు నేనేం సమాధానం చెప్పాను? నా కుటుంబాన్ని నేను ఎలా ఆదుకోను? ఈ నిరుద్యోగి రక్కసు నుండి నేను ఎప్పుడు బయటపడను? నాకు ఉద్యోగం వచ్చేది ఎప్పుడు? నా కుటుంబాన్ని నేను ఎప్పుడు ఆదుకుంటాను? ఎప్పుడు టెక్నాలజీ వాడకండి, అన్ని దరిద్రాలు వదిలించండి, వెంటనే బాగుపడిపోతారు. గూగుల్ వర్క్ స్పేస్ ద్వారా మిమ్మల్ని నేను సంప్రదిస్తాను. మాకు కాల్ చేయండి, మాతో చాట్ చేయండి. మా కేడీ ఇంటర్నేషనల్ కంపెనీలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీ. పార్ట్ టైం ఉద్యోగాలు, ఫుల్ టైం ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఆన్లైన్ ఉద్యోగాలు, ఆఫ్లైన్ ఉద్యోగాలు.
అది నేను మీ ఇంజనీరింగ్ కాలేజ్ సీనియర్ అయ్యా. మీ రెజ్యూమ్ ఒకటి ఫార్వర్డ్ చేయమంటే చేశారు. మా కంపెనీలో పనిచేయడానికి కొంతమంది యువకులు కావాలి. నెలకి 40,000 జీతం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, రిఫర్ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను జాయిన్ అవుతాను సార్. ఓకే ఓకే ఓకే. మీకు మీ మొబైల్ నెంబర్కి ఆఫర్ లెటర్ సెండ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఒక్క విషయం మర్చిపోయాను, మా కంపెనీలో పనిచేయడానికి ముందుగా 2 నెలల సారి సెక్యూరిటీ డిపాజిట్ చేయాలండి. కంపెనీ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మీకు డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తాం. వేరే విషయం ఇది చాలా మంచి అవకాశం, అందరికీ రాదు, మళ్ళీ అసలు రాదు. పని చేయండి, ముందుగా 1 నెల శాలరీ పే చేయండి, అంటే 40,000. మిగతా 40,000 ఇన్స్టాల్మెంట్లో పే చేద్దామండి. ఆ ఫెసిలిటీ నేను చూస్తాను, నేనే మరీ సార్ నాకు ఒక్కరోజు టైం ఇస్తే నాన్నగారిని డబ్బులు అడిగి అడిగిన పంపిస్తాను. ఓకే ఓకే వెరీ గుడ్. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి మీ మొబైల్ నెంబర్ పంపిస్తాను. మీ మొబైల్ నెంబర్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి మీరు పేమెంట్ చేసిన వెంటనే ఆఫర్ లెటర్ మీకు వెంటనే వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే 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 వెరీ గుడ్. సాలెగూడి నుంచి బయటపడ్డ కీలకంగా పైడిరాజు ఎంతో ఆనందపడ్డాడు. ఇంతవరకు కుమిలి కుమిలి వెక్కి వెక్కి ఏడ్చిన పైడిరాజు పరిపూర్ణమైన మనిషిని ఎంతో ఆనందపడ్డాడు. అందుకు కారణం అతనికి ఉద్యోగం రావడం. ఎవరా కొన్నాడు? అరే శాస్త్రయ్య, ఎవరా కొన్నాడు? ఊరి కొత్తలాగా ఉన్నాడే. నోకరాజు కొడుకు పైడిరాజా? ఎంత పెద్దోడు అయిపోయినావురా బాబు, బాగున్నావురా? నా సంగతి ఏముందరా, ఊరు పొమ్మంటుంది కానీ రమ్మంటుంది. సరే నా సంగతి ఎందుకు కానీ, ఏంటి సంగతి ఎలాగొచ్చినావు? నాకు పట్టణంలో పెద్ద ఉద్యోగం వచ్చిందట. అరే మా నోడికి ఉద్యోగం వచ్చిందట. మంచి మాట చెప్పినారా? అరే శాస్త్రయ్య, మా నోడికి ఉద్యోగం వచ్చిందట. ఉద్యోగం వచ్చింది. బంగారమ్మ, బోల్ బంగారమ్మ, కాస్త దిష్టి తీయ. ఇదొకటి మగోడు కనబడితే సాలు నిలబడిపోవాలి. జీతం ఎంతరా? 80,000. ఏం చేస్తున్నావు పైరాజు? కంపెనీకి డబ్బులు పంపిస్తున్నాను. ఎందుకు? ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఇంకా 80,000 సెక్యూరిటీ మరి 80,000 మరి పంపించావా? ఇంకా పంపిస్తున్నాను. మరి ఆర్డర్ లెటర్ వచ్చిందా? ఇంకా రాలేదు, వస్తుంది. ఎప్పుడు? ఇప్పుడే వస్తుంది. ఏది ఆర్డర్ చూపించు. దానికి ఒకసారి ఫోన్ చేస్తాను. చెయ్యి. ఏమైందా? ఏమైంది పైరాజు? కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అంటే నీ డబ్బులు పోయినట్టేనా? పోయినట్టే.
జీవితంలో స్థిరపడతాను. పొలం అమ్మి డబ్బులు కట్టిన మా తల్లిదండ్రులకు నేనేం సమాధానం చెప్తాను? నాకు బ్రతికే అర్హత లేదు. చూసారుగా, ఇదే సైబర్ క్రైమ్. అర్హతకు తగ్గ ఉద్యోగాలు లేక, దీర్ఘకాలపు ఉద్యోగాలు రాక, ఏదో చిన్న ఉద్యోగం దొరికితే చాలు అనుకునే యువకులు ఇలా ఆన్లైన్ ఉద్యోగంలో పడి ఫేక్ జాబ్ స్కామ్స్ అంటూ మోసపోతారు. అలా మోసపోయిన వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొంతమంది మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు. అయినా కూడా మనిషికి ఆశ చాలు. అందుకే మోసం చేసే వాళ్ళు కొత్త ధరలో మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చూశారు కదమ్మా, ఉద్యోగం దేంట్లో వచ్చిందన్నారు, ఎలాగా ఫోన్ చేశారు? మొబైల్లో ఫోన్ చేసి మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పారు, అవునా? ఆయన ఏం చేశాడు? డబ్బులు కట్టాలంటే అంటే గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థల నుండి కానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల నుండి కానీ మనకి ఎవరు ఫోన్ చేసి ఉద్యోగం వచ్చిందని చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు? పరీక్షలు పెడతారు, పాస్ అయిన తర్వాత కాల్ లెటర్ పంపిస్తారు, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూలు అయిన తర్వాత మీకు అప్పుడు రిజల్ట్ వస్తుంది. అప్పుడు మాత్రమే ఉద్యోగం దాంట్లో జాయిన్ అవ్వాలి. ఇలాగ ఆన్లైన్లో ఉద్యోగం వచ్చిందని చెప్పి డబ్బులు కడితే పాపం చాలా మంది యువత ఆన్లైన్ మోసాలకు బలైపోతున్నారు, అవునా కాదా? చూశారు కదా, మరి మీకు అర్థమైందా? ఏమైనా ఏం చేయకూడదు? పర్సనల్ డీటెయిల్స్ ఇంకా ఆన్లైన్ ఉద్యోగాలను ఎవరైనా ఫోన్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు వేరే చూద్దండి ఏం జరుగుతుందో. హలో బంగారాజు గారేనండి? అవునండి, బంగారాజునే మాట్లాడుతున్నాను. ఎందుకు? మీరెవరు? అయ్యా, మీ కాలు మా క్వాలిటీ ఎంక్వైరీ పర్పస్ రికార్డ్ చేయబడుతుందండి. మీరేదో మధ్యలో బూత్ మాట ఏదో వాడుతున్నారు. అబ్బే, బూత్ కాదండి, అది నా ఊత పదం. ఓహో, ఊత పదమా? కంగ్రాట్స్ అండి బంగారాజు గారు, మీకు బంగారు లాంటి అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం ఎప్పటి నుంచో ఉందండి, పోవట్లేదు. ఆ, ఇంతకు ఇదేమిటో చెప్పండి. మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందండి, తలుపు తీయండి. ఎక్కడ? థియేటర్. అదిగో మళ్ళీ. అలవాటు అయిపోయింది, కాస్త అడ్జస్ట్ చేసుకోండి సార్. సర్లేండి, మీరు చాలా అదృష్టవంతులండి. ప్రభుత్వం చే గుర్తింపు పడిన మా XYZ కంపెనీ వాళ్ళు లాటరీలో మీకు 50 లక్షలు లాటరీ తగిలిందండి. ఏంటి? 50 లక్షలు లాటరీ తగిలిందా? నేను ఏ లాటరీ టికెట్ కొనలేదండి. ఏమిటండి, కిందటి నెల మా సంస్థ వాళ్ళు ఒక కాంటెస్ట్ పెట్టాం. 2 రెళ్ళు ఎంత అంటే 6 అని సమాధానం చెప్పారు కదా. వాళ్ళు ఇట్లే పెట్టింది నేనండి. ఆ. చూసారా సార్ ఎలా మర్చిపోయారా? నేను ఎదవం సార్, నేను ఎదవం. మాకు తెలుసండి మీరు. సార్ ఏదో అంటున్నారు. అదే మీరు చాలా తెలివైన వాళ్ళు, ఇంటెలిజెంట్ అంటున్నారండి. థ్యాంక్ యూ సార్. ఆ. నువ్వే. ఇదిగో, ఏమిటోయ్? హలో, ఆ, ఈ దాని వాళ్ళు వెంటనే టెన్షన్ పడకండి. అలాగా నీకు టెన్షన్ కాదండి, ఆ. నేను ఇప్పుడు ఆనందంలో మునిగిపోయాను. మీ ఆనందం ఇలాగే కావాలంటే మీరు డబ్బులు వచ్చి తీసుకోండి. ఇప్పుడు తీసుకుంటారా, వారం తర్వాత తీసుకుంటారా? అబ్బే, లేదండి, ఇప్పుడే తీసుకుంటాను. ఇప్పుడే తీసుకోండి. డబ్బులు వచ్చాక ఊరు ఖర్చు పెట్టకండి. డబ్బులు ఎవరికి ఊరికి రావు. అబ్బా, తెలుసండి, రోజు టీవీలో చూస్తున్నాను. ఆ. ఆ. డబ్బులకి ఎప్పుడు రాబెట్టారు? డబ్బులకి వద్దురు గారు అన్నట్టు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా? ఏంటి? నేను ఇంటి పన్ను కొలాయి పన్ను కట్టను, నాకు అది ఖాళీ ఉండదులేండి. ఏంటి? ఇంటి పన్ను కొలాయి పన్ను కట్టకపోయినా పర్వాలేదండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మీకు వచ్చిన 50 లక్షలకి లెక్కలు వేసుకుంటే ఒక 5 లక్షలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలండి. గణన పెట్టండి. మనం మీ సబ్సిడీ లోన్ 50,000 కట్టండి, 50 లక్షలు పంపించేస్తాం. అంటే ఇప్పుడు
ఇప్పుడు 50,000 కడితే ఆ 50 లక్షలు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాను. అలాగే అండి, కట్టిస్తాను. సో మీ ఫోన్కి ఓ లింక్ పంపిస్తాను. నువ్వు పేచి లింక్ పంపిస్తాను, దానికి డబ్బులు పంపించండి. అలాగే అండి, అలాగే పంపించేస్తాను. రాత్రి తగ్గి డబ్బులు వచ్చాయంటే చాలు, ఈగలు వారిపోతాను. ఎవరు నీకు బావా? బావగారు అనుకుంటా. నేను ఇప్పుడు తంతే భూముల గంపలో పడ్డాను. లక్షాధికారి బావగారు అని పిల్లు. చెప్పక నిలబడి మాట్లాడు. పిచ్చి కాదు బావా, 50 లక్షలు లాంటి తగ్గింది. అదేంటో ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఒక 50,000 కడితే 50 లక్షలు ఇస్తా అన్నారు బాబా. ఇచ్చేసాను. 50,000 కడితే 50 లక్షలు ఇస్తానని చెప్పి 50,000 ఇస్తావా? ఎన్ని మోసాలు బావా. మోసం లేదు బావా, నాతో బాగా మాట్లాడేది. ఏది పంపించారా డబ్బులు? లేదు బావా, వస్తాయండి. ఏది కాల్ చెయ్యి. హలో లైవ్ అవుతుంది. హలో ఎవరండి? సార్, రేపు సార్ బంగారాజు నా డబ్బులు ఇంకా రాలేదండి. ఓ ఉప్పే బంగారాజు గారా, మీ డబ్బులు పంపించామండి. అన్నట్టు మీరేదో ఓతపం వాడతారు కదా, ఏంటది? ఆ ఓతపదమే పాస్వర్డ్గా పెట్టాము. మీకు డబ్బులు వస్తాయి. మీరు ఆ పాస్వర్డ్ కనెక్ట్ అంటే మ్యాచ్ అయినంత వరకు ఫోన్లో ఉప్పే అంటూ ఉండండి. మ్యాచ్ అవ్వగానే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. బాబా ఇవ్వరా? నీకు డబ్బులు పంపించమన్నారా? నేను ఎవరో తర్వాత సరే చెప్తాను, కానీ నీకు పని పాట లేదేగా? నా మనుషులు నీ జీవితాలతో ఆడుకుంటూ ఏదో తీసుకెళ్ళి రాసుకెళ్ళి పెట్టారా ఫోను? అన్ని మోసాలు బాబా. ఆన్లైన్ స్కామ్లు, ఆన్లైన్ కేసులు, అన్ని మోసాలు. మొబైల్లోని పిల్లలు మార్పింగ్ చేయడం, ఫోటోలు, ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం చెప్తాం, చూడండి. ఓకేనా? ఇంకా ఇంటికి రాలేదు. అసలు ఏమైనా చెప్తాను. ఇప్పుడు టైం ఎంత అయిందండి? అవునులే, ఆఫీస్కి వెళ్తే ఇంటికి తిరిగి రాబోతే అక్కడే కాపురం పెట్టాల్సిందిగా. అసలు మొగుడు ఉన్నాడనుకున్నావు, చచ్చాడనుకున్నావు? అసలు నువ్వు మొగుని పట్టించుకున్నావా? తిండి కూడా పెట్టట్లేదు, పాకెట్ మనీ కూడా లేదు. నేను బయటికి ఎలా వెళ్ళాలి? సిగరెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు, మందు లేక పిచ్చిపోతుంది. ఏంటే నేను ముష్టంలో కనిపిస్తున్నాను నీకు? నేను నీకు ముష్టంలో కనిపిస్తున్నానా? ఏంటి కాదు, నాకు
అర్జెంటుగా డబ్బు కావాలని 3 నెలల నుంచి నేను ముట్టుకున్నాను. అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అన్నా తప్పించి ఇచ్చింది లేదు సచ్చింది లేదు. అసలు నీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పటికిప్పుడు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురానండి? అప్పు ఇచ్చాయి లేదంటే ఆఫీసులో లోన్ పెట్టు. అది కాదనుకో మీ పుట్టిన నుండి తీసుకురా. ఆ అవకాశాలు లేవండి. ఆహా, అవకాశాలు లేకపోతే అవకాశాలు వచ్చే మార్గం నేనే వెతుక్కుంటా కట్నంతో. అంటే పాత పిల్లలకు చెక్ పెట్టి కొత్త పిల్లని తెచ్చుకుంటా కట్నంతో. అంటే నన్ను వదిలేస్తారా? నిన్నంత ఈజీగా వదలదు. ఆ దేవుడి దగ్గరికే పంపిస్తా. నేను ఎలా చెప్పను బంగారం? ముక్కలుగా నరిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేలా, లేదంటే తలా మన్ను వేరు చేసి డ్రమ్లో పెట్టారే అలా చేయనా? చెప్పు బంగారం, నువ్వు ఎలా అంటే అలా. మొన్న రీసెంట్గా చూసామే హనీమూన్ ఇచ్చాడు, అలా చేద్దామా? చెప్పురా, నువ్వు ఎలా అంటే అలా చెప్పు బంగారం. నీకు అంత అవసరం ఉండలే. ఏంటి మూడు మీద తిరగబడుతున్నావు? అంటే మూడు కొడేస్తావు అంటే నన్ను కొడేస్తాను అన్నమాట. నువ్వు అసలు మనిషివా పశువా? ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గర డబ్బు లేదు లేదు అని? డబ్బు లేనప్పుడు నువ్వెందుకే చావు? ఏంటి ఫోటో తెగవేస్తున్నావు? ఫోటోలు తీస్తున్నావా? ఫోటోలు తీస్తున్నా తీసుకో తీసుకో. కాసేపు అయితే నీకే తెలుస్తుంది. ఏంటి నాకు తెలిసింది? ఐదు లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు సార్. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కంప్లైంట్ ఫైల్ అయితే సార్ అది కాదు సార్. మూడు పిల్లలు అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు కామనే కదా సార్. అంటే ప్రతి సీరియస్లోనూ చూస్తుంటాం, ప్రతి సీన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా సార్? మీకు కూడా పెళ్ళి అయ్యే ఉంటుంది, కొంచెం అర్థం చేస్తాం సార్. అయితే సార్ ఈ అమ్మాయికి అలా తెలుసు అనుకుంటావా? చెప్పమ్మా. ఈ ఫోన్ చెప్పింది. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసావు బంగారం? ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మొబైల్ షేక్ చేస్తే చాలు, ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీస్ వారికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ మెసేజ్ చూసే మేము వచ్చాం. ఇందాక అన్నావు చూసావా, ఎవరు రక్షిస్తారు అని? పోలీసులు రక్షిస్తారు. అవును, మహిళా రక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శక్తి యాప్ ప్రవేశపెట్టింది. ఇది ఆడవాళ్ళ కాలేజీ వజ్రాలు. శక్తి యాప్ని వెంటుంటే రక్షణ మీకు చెందుతున్నట్లు. ఇక గృహంసలు సాగు నీ మీద కంప్లైంట్ ఫైల్ అయింది, నడు స్టేషన్కి. చూసారా టెక్నాలజీ నా ప్రాణాన్ని ఎలా కాపాడిందో? టెక్నాలజీ కేవలం తప్పుగా వాడటానికే కాదు, ఇది ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన శక్తి యాప్. ప్రతి అమ్మాయి మీ మొబైల్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉన్నా, అత్యవసర పరిస్థితుల్లో ఇరుక్కున్నా ఈ యాప్ ఓపెన్ చేసి SOS బటన్ క్లిక్ చేస్తే చాలు, లేదా మొబైల్ షేక్ చేస్తే చాలు, మీ డీటెయిల్స్ మొత్తం పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్ళిపోతుంది. పోలీస్ వాళ్ళు వెంటనే మీరు ఉన్న చోటుకు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. కనుక ప్రతి అమ్మాయి మీ మొబైల్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అమ్మా ఇప్పుడు మీరు చూసారు కదా, లేడీస్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలా? శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏ బటన్ నొక్కాలా? మీకు ఐడియా ఉందా? ఏ యాప్? ఏ యాప్ అది? ఎవరు ప్రవేశపెట్టారు? ఏది? మీకు ఎవరైనా ఎప్పుడైనా ఈవ్ టీచింగ్ అది చేసినప్పుడు ఏం చేయాలా? మొబైల్ ఉందా మీ దగ్గర? మంచిగా వాడుతున్నారా? ఏంటి వాడుతున్నారు మొబైల్? చదువుకోరాక? మంచిది, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, అసలైన విషయం మీ టీనేజర్స్ ఏం చేయకూడదో ఏం చెయ్యాలో చూపిస్తారు, చూడండి. మా చిన్ని నాన్న ఏం
చేస్తున్నావమ్మా? తర్వాత చదువుతుందిలే కానీ వెళ్ళి తొందరగా రెడీ అవ్వమ్మా. కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టాలి. వెళ్ళి తొందరగా రెడీ అవ్వ. హాయ్ చిన్ని, నేను నీకోసం ఆలోచిస్తున్నా. మరి నువ్వు ఇప్పటి వరకు నీతోనేగా చాట్ చేశాను. ఎప్పుడు కాల్స్ చాటింగ్స్ అయినా, మీటింగ్స్ ఏం లేవా? అంటే అంటే సరదాగా అలా బయటికి వెళ్దాం. దేనికో సరదాగా అలా సినిమాకో పార్క్ ఇంకెక్కడికైనా అలా వెళ్దాం. డైలీ కాల్స్ మాట్లాడుకుంటున్నాం, మెసేజెస్ పంపుకుంటున్నాం, సరిపోదా? నిన్ను చూడాలనిపిస్తుంది చిన్ని. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. ప్లీజ్ బయటికి రావచ్చుగా. అరుణ్, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంట్లో మా నాన్న ఉన్నారు. ఉండినే చిన్ని, ఏదో ఒకటి చెప్పి బయటికి రా. కుదరదు అరుణ్. ఏంటి చిన్ని, నువ్వు నన్ను నమ్మడం లేదా? చూడు, నాది అందరిలాంటి ప్రేమ కాదు, నాది జెన్యున్ లవ్. ఒక్కసారి నన్ను నమ్మి నాతో బయటికి రా. నా ప్రేమ ఏంటో నీకు చూపిస్తాను. నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు రావడం కుదరదు అరుణ్. సర్లే, రాణిగారికి అయినప్పుడే కలుద్దాం, కానీ కనీసం రాణిగారి ఫొటోస్ అయినా చూసే భాగ్యం కలుగుతుంది. సరే ఉండు, మాట్లాడతా. పంపించాను చూడు. ఇవేం ఫొటోస్ చిన్ని, ఏదో పాత సినిమాలోని హీరోయిన్స్ లా. అలా కాకుండా కొంచెం ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న హీరోయిన్స్ లా కొంచెం మంచిగా పెట్టచ్చు కదా, ఇంట్రెస్ట్గా చూస్తా. అంటే నేనే నీకు రిఫరెన్స్గా కొన్ని ఫొటోస్ పంపిస్తాను, అవి చూసి ఎలా ఉన్నాయో పెట్టి, సరేనా? పంపిస్తాను, చూడు చూడు పంపించు. సిగ్గులేదు. సిగ్గుంది చిన్ని, మన ఇద్దరం ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇందులో చూడటంలో తప్పే ఉంది. నువ్వు కూడా పంపించు, చూస్తా. చిచ్చి ఫోన్ పెట్టు. చిన్ని 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 పడినట్టే పడి జారుగా ఉంటుందా? పంపిస్తుందా లేదా? చూడు ఎలాంటి ఫొటోస్ పంపించింది. మైక్రాల్లో అవుతారు. దీన్ని మాత్రం వదలకు రాయ్. దీని ఫోటోలు మార్పింగ్ చేయి, బ్లాక్ మెయిల్ చేయి, డబ్బులు కొంచెం ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే చేస్తాను. రే చూడు, చేసా. రాణి గారి ఫోటోలు రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటారా? క్యారియర్ బ్లాక్ మెయిల్ చేయి. ఇప్పుడే చేస్తాను. మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? మళ్ళీ చేశాను, నువ్వు మళ్ళీ గుర్తొస్తాను అన్నాను. సరే కానీ నేను ఇందులో ఫొటోస్ అడిగాను కదా, పంపిస్తున్నావా లేదా? పంపించను. పంపించవా? పంపించను. సరే అయితే నేనే నీ ఫొటోస్ నీకు పంపిస్తాను, చూసి ఎలా చెప్పు. చూడే పంపించా. ముందు నీ ఏడిపోయి నా ఏడిపోయింటో నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. డబ్బా? డబ్బే. ఎంత? 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలా? నా దగ్గర అంత డబ్బు లేదు. పోనీ 50,000. అరుణ్, ప్లీజ్ అర్థం చేసుకో, నా దగ్గర అంత డబ్బు లేదు. చూడు, నేను అడిగిన డబ్బు పంపించావా? సరే, లేదంటే నాతో ఒక రోజంతా ఉండు. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అవునే, బ్లాక్ మెయిలే చేస్తున్నా. అయితే నేను అడిగిన డబ్బు పంపించు, లేదంటే నాకు ఒక రోజంతా ఉండు. లేదనుకో నీ ఫొటోస్ ఇంటర్నెట్లో పెట్టేస్తా, మొత్తం వైరల్ చేసేస్తా, నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ పంపించేస్తా. అరుణ్, అది కాదు. దయచేసి నన్ను వదిలే ప్లీజ్.
నిన్నంత ఈజీగా వదలను. చూడు, నేను అడిగిన డబ్బు పంపించు, లేదా నేను అడిగినట్టు బయటికి రా, లేదనుకో మొత్తం ఇంటర్నెట్లో పెట్టేస్తా. అరుణ్ అరుణ్ హలో అరుణ్ ప్లీజ్ హలో అరుణ్ ఆడపిల్ల బ్రతుకు అయినా కూర్చుందాం అయ్యో దేవుడా నాన్న రెడీ అయ్యావా? అవుతున్నా నాన్న ఏమా ఇక్కడ? సరేలే, దాంట్లో ఏమైనా తింటు కానీ వెళ్ళి వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. నాన్న ఏంటమ్మా? అది పర్వాలేదు చెప్పరా. నాకు అర్జెంటుగా ఒక 50,000 కావాలి నాన్న ఎందుకమ్మా అంత డబ్బు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట సర్జరీ కోసం మనీ అరేంజ్ చేయమన్నా ఎవరమ్మా ఫ్రెండ్? రాము సరేనమ్మా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోకపోతే అది నిజమైన స్నేహం కాదు. యువర్ డూయింగ్ జాబ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. వెళ్ళు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. డబ్బులు ఇద్దాంలేమ్మా, వెళ్ళు. హలో, ఎవరు బాబు? సారీ బాబు, నువ్వు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉంటాను. నీకు మేమంతా ఉన్నాం కదా. అదేంటి బాబు, మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందంట కదా? సరే బాబు, సరే. నాన్న నేను నేను రెడీ నేను ఇంత తర్వాత మాట్లాడతాను. అమ్మా, నీకు మరీ అంత డబ్బు అవసరమైతే నేను కాదంటానా? ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? అడుగుతుందంటే సమాధానం చెప్పమండి. అడిగిన దానికి సమాధానం చెప్పమంటమ్మా. నాన్న అది ఏమైందమ్మా? నాన్న అయ్యో ఊరుకోమ్మా. అమ్మ నీ ఫోన్ వస్తుందమ్మా. వద్దు నాన్న ఫోన్ వస్తే వద్దు వద్దా? నాన్న ప్లీజ్ నాన్న చేయొద్దు నాన్న ఏమైందమ్మా? నా ఫోను ఫోను నా ఫోటోలు బా ఫోను ఫోటోలు ఏంటమ్మా? నా ఫోటోలు మార్పింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాను నాన్న అర్జెంటుగా 50,000 ఇస్తావా లేదా 2 రోజులు నాతో గడుపుతావా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాను నాన్న నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న ఏమిటమ్మా ఇదంతా? నువ్వు బాగా చదువుకొని మెట్టు మెట్టు పైకెత్తుతావని నేనెంతో ఆశ పెడితే వెళ్తమ్మా ఇలా ఉండనట్టు నుండి జారిపోతున్నావు. తల్లి లేని పిల్లవు కదా అని నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను. నీకు ఎంతో స్వేచ్ఛలు ఇచ్చాను. అసలు ఎవరమ్మా బాబు? నీ ఫోటోలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి? ఆన్లైన్లో పరిచయం ఫ్రెండే కదా అని నార్మల్గా ఫోటోలు పంపించాను నాన్న ఇప్పుడు ఇలా మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాను అనుకోలేదు నీ ఫోటోలు చేయండి, నేను చెయ్యి. హలో, అరే రాఘవ, అరే ఏం జరిగిందంటే అమ్మాయి సరేనా, సరే తొందరగా వచ్చేసి. తప్పు నీదే కాదమ్మా, నాది ఉంది. అయినా పిల్లల్ని బాధ్యతగా పెంచడం తప్ప? అవును తప్పే. బాధ్యతగా పెంచడం అంటే 3 పూటలా తిండి పెట్టడం ఒకటేనా? కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో కనిపెడుతున్నావా? పిల్లలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో సెల్ ఫోన్. సెల్ ఫోన్లో టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, సెల్ ఫోన్లో టెక్నాలజీ వాడుతున్నారు అనుకుంటున్నామే కానీ ఇలా వ్యసనాలకు గురవుతున్నారని ఏనాడైనా మనం
రాఘవ. ఏం జరిగింది? ఆన్లైన్లో పరిచయం ఫ్రెండే కదా అని నార్మల్గా ఫొటోస్ పంపించాను. ఇప్పుడేమో మార్పింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంగారు పడకు. అన్నీ సర్దుకుంటాయి. ధైర్యంగా ఉండాల్సిన నువ్వేదా అయిపోతే ఎలా చేయాలి? ఏం చేయమంటావు? సైబర్ క్రైమ్ పోలీసులు తెచ్చుకున్నారు. జరిగిందంటే మాకు వివరించి ఎలా అయినా వాళ్ళు పట్టుకుంటాం. వాడికి శిక్ష పడేలా నేను చూసుకుంటాను. వాడికి తీసుకొస్తారు. ఇంకేంటి ఆ పని చూడండి. ప్రిన్సిపల్ నాకు కాల్ చేస్తాను. కానీ మొత్తం దిగిపోతుందిరా. ఆ మందు సిగరెట్ ఏదో ఒకటి తీసుకురా. ఏం లేవు, ఏదో ఒకటి ఇచ్చేయ్. ఏం లేవు. కాసేపు ఓపిక పట్టరా. ఏదో ఒకటి చెయ్యరా. ఆర్డర్ పెట్టాను, మొత్తం దిగిపోతుంది. ఆర్డర్ పెట్టాను, కాస్త ఓపిక పట్టరా. వచ్చిందా? లేవు బాబు, లేవు బాబు. నాన్న వాడే ఆడు నాన్న. వాడే నన్ను మోసం. మేడమా, అవును నాన్న. ఇప్పుడే రాఘవానికి ఫోన్ చేసి ఫోన్ చేయి నాన్న. ఏరా చూడటానికి చదువుకున్నలా ఉన్నారు. వేరే పని ఏం తెలియదు మీకు? డబ్బులు పోగొట్టుకొని కంపెనీలో అమలు చూపించుకొని ఇలా చదివేస్తాను. ఛీ, మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సౌకర్యాల వల్ల మేము ఇలా తయారైంది. మాకు ఫోన్స్ అవి ఇస్తున్నారు కానీ వాటిలో ఏం చూస్తున్నామో ఏం చేస్తున్నామో అని చెప్పి అందుకని డబ్బులు లేక చూశారు కదా, ఆన్లైన్ ఇంటర్నెట్లో మొబైల్స్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, మళ్ళీ పువ్వులు ఉంటాయి, మళ్ళీ తీగులు ఉంటాయి. మనల్ని కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాను. ఇలా ఎవరైనా సైబర్ నేరాలకు దాడులకు గురైతే వెంటనే పోలీసు వారికి ఫిర్యాదు చేయాలి. నేరం ఎలా జరిగింది, బాధితుల పేరు, చిరునామా, డీటెయిల్స్ అన్ని చెప్పాలి. ఎప్పుడైతే ఏ పక్షంలోనైనా పోలీస్ స్టేషన్ పెట్టి ఫిర్యాదు చేసినప్పుడు సైబర్ క్రైమ్ పోలీసు హెల్ప్లైన్ 1930 ఈ నెంబర్కి కాల్ చేసి నేరం ఎలా జరిగిందో చెప్పండి. 1930 ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. ఒకవేళ కాల్ చేయనప్పుడు మీరు సైబర్ క్రైమ్ పోలీస్ వారి వెబ్సైట్ కూడా కాంటాక్ట్ చేయవచ్చు. ఆ వెబ్సైట్ వచ్చి www.cybercrime.gov.in. ఈ వెబ్సైట్కి మీరు కాంటాక్ట్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. పోలీసు వారు ఛేదించడానికి ఏదీ లేదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సైబర్ నేరాలు మోసాల మీద అప్రమత్తంగా ఉంటే ఈ సైబర్ దాడుల నుంచి బయటపడవచ్చు. అపరిచితుల నుంచి చాటింగ్లు మెసేజ్లు చేయకండి. మీ ఓటీపీని ఎవరికి షేర్ చేయకండి. బెట్టింగ్ యాప్స్ వాడకండి. అలాంటి లింక్స్కి రెస్పాండ్ అవ్వకండి. అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయకండి. తల్లిదండ్రులారా పిల్లలుగా మేమేం ఫోన్లో చూస్తున్నామో గమనిస్తూ ఉండండి. డ్రగ్స్కి మద్యానికి బానిసలు కాకండి. నేరాల నివారణ మనందరి కర్తవ్యం. నేరాల నివారణ
స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మనం రియల్ లైఫ్ లో చూస్తున్నామా? గట్టిగా ఎస్, మన కళ్ళకు కట్టినట్టుగా అక్కలు అన్నయ్యలు అందరూ చూపించారు. చూడండి, అతను ఉన్నాడు కదా, నీ పేరేంటన్నా? చిక్నాస్. తన ఏ క్లాస్ తెలుసా మీకు? 9th క్లాస్. ఎంత చక్కగా యాక్ట్ చేశాడో చూసారా? తర్వాత అక్క ఎంత బాగా యాక్ట్ చేసింది? బాగా చేసిందా? గట్టిగా ఎస్. అక్క కూడా ఒక స్టూడెంట్. తను బి ఫార్మసీ చదువుతోంది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో బి ఫార్మసీ చదువుతోంది. చదువుతూ కూడా మీ అందరికీ కూడా అవేర్నెస్ కలిగించడానికి వచ్చారు. అన్నయ్యలందరూ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అందరూ చదువుకుంటూ కాలేజీలో వారి బాధ్యతగా పిల్లల్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని వారందరికీ వారుగా మన హెచ్ఎం గారిని వచ్చి అడిగి పర్మిషన్ తీసుకుని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మీకు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. బాగుందా? జాగ్రత్తలు తీసుకుంటారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. చక్కగా మంచి ప్రోగ్రామ్ని మాకు చూపించారు. ఈ సైబర్ క్రైమ్ అనేది మాకు పిల్లలకి అవేర్నెస్ కలిగించమని మా పాఠ్యాంశాల్లో కూడా ఒక భాగంగానే ఉంది. దాన్ని మీరు కళ్ళ కట్టినట్టు చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మూర్తి సార్. ధన్యవాదాలండి. మాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన జిల్లా పరిషత్ ఎంగాడ స్కూల్ వారికి, అలాగే ప్రధానోపాధ్యాయుల వారికి, మరియు టీచర్స్కి, ఆఫీస్ స్టాఫ్ వారికి, మరియు ఇక్కడ సబ్ స్టాఫ్ వారికి కూడా అందరికీ ధన్యవాదాలు. రియల్ లైఫ్లో మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఫేస్ చేస్తామని చెప్పేసి చాలా చక్కగా చేసి చూపించారు. మరి సోషల్ అవేర్నెస్ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదని ముందుకొచ్చి వచ్చిన మీ అందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అవేర్నెస్ ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.